హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. మనమైతే లండన్ జూకి వెళ్ళి లండన్ జూ చూసేసాము. సో వింటర్లో ఎవరు వెళ్ళకపోవచ్చు. సో వింటర్లో వెళ్తే కొంచెం అంటే వెదర్ కొంచెం బెటర్గా ఉంటే మంచిదే, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండరు. కాకపోతే సమ్మర్లో వెళ్తే కొంచెం ఎగ్జిబిషను ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. మేమైతే స్నాక్స్ తీసుకెళ్ళాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ ఆ వీడియో పెట్టేశాను. సో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఇప్పుడైతే క్రిస్మస్ లైట్స్కి వచ్చాము. సో మనము జూకి మనకి ఎంత ప్రైస్ పడుతుందో మనకి ఇంటి దగ్గర నుంచి ఆ ట్రైన్ టికెట్స్ కూడా అంతే ప్రైస్ పడుతుంది అనమాట. సో వచ్చినప్పుడు ఒక్క జూనే కాకుండా ఇంకేదైనా ఇంకొకటి కవర్ చేసుకునేటట్లు ఉండాలి. అందుకే మనం ఈరోజైతే క్రిస్మస్ లైట్స్ ఉన్నాయి కాబట్టి క్రిస్మస్ లైట్స్ అయితే చూద్దాము అని చెప్పి, ఆల్రెడీ సేమ్ అని తెలుసు లాస్ట్ ఇయర్ ఏమున్నాయో అవే ఇవన్నీ చూసామని. కాకపోతే మళ్ళీ వెళ్దాము, అదొక ఇంట్రెస్ట్ కదా కొత్తగా ఎవ్రీ ఇయర్ వెళ్దామని. కాకపోతే ఈ ఇయర్ కూడా ఏం ఫొటోస్ తీసుకోలేదండి. ఏంటంటే మనకి ఎక్కడ చూసినా ఈ వెదర్ చూసారు కదా ఎంత చీకటి ఉందో. టైం ఎంత తెలుసా, 4:30 టైము. మనము 4కి బయటకు వచ్చేసాము, 4:30కి ఇక్కడ రీచ్ అయిపోయాము. 4:30కి ఇంత చీకటి అయిపోయింది. ఎక్కడ ఫొటోస్ తీస్తున్నా బ్లాక్గా వస్తున్నాయి. అంటే వెదర్ మనకి చీకటి చిమ్మ చీకటి అయిపోతుంది. ఆ లైట్స్ ఉండే దగ్గరే లైట్స్ కొంచెం ఉంటుంది. మనకు ఆ ఫోటో తీసినా కూడా మొత్తం బ్లాక్ వస్తుంది. మనం ఫొటోస్ తీసుకోవాలంటే ఇంకా ఈ స్టూడియో లైట్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టుకొని తీసుకుంటారు చాలామంది. మనకు అవన్నీ ఉండవు. చూసారు కదా ఇక్కడ ఎక్కడైనా లైట్స్ వేసి ఉంటే ఆ లైట్ వెలుతురుకి మనము ఆ ఫోటో తీసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది. కొంతమంది ఏంటంటే రోడ్డు మిడిల్లో ఒక లైన్ ఉంటుందన్నమాట. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏంటంటే అటు సైడ్ రోకి ఇటు సైడ్ వెళ్ళే వెహికల్స్కి మిడిల్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మీద నిల్చొని వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటుంటారు. ఆ గుంపుల్లో మనం వెళ్ళి తీసుకోలేదు. నేను జస్ట్ ఇంకా చూడడానికి వెళ్ళాం కాబట్టి మనం అంత రిస్క్ చేయాల. అందులో మేము వెళ్ళింది సాటర్డే. అసలు సాటర్డే సండే వెళ్తే ఎట్లుంటారంటే జనాలు ఇసుకేస్తే రాలరండి. అసలు నడవడానికి అడుగు పెట్టడానికి కూడా తోసుకొని పోవాలి. పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా ఆ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా మనము ఫోన్లు కాపాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ కొంచెం టఫ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ కొంచెం దొంగలు కూడా ఎక్కువ. చేతిలోవే కళ్ళ ముందు పట్టుకొని పెరుక్కొని వెళ్ళిపోతుంటారనమాట. చూస్తూ ఉంటారు. ఎవ్వరు ఏమి అడిగేదానికి కూడా ఉండదు. ఎవ్వరు అడగకూడదు అనమాట. పోలీసులు వచ్చే వాళ్ళని కంప్లైంట్ చేయాలి, వాళ్ళని ఏదైనా చేయాలి. మనం ఎవ్వరం అడిగేదానికి ఉండదు. సో వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు, అసలు ఏం అరిచేదానికి కూడా ఉండదు. మన వస్తువు తీసుకొని వెళ్ళిపోతున్నా కూడా పట్టుకొని లాక్కునేదానికి కూడా ఉండదు. మీది ఏదన్నా పోతే కంప్లైంట్ చేయాలి, పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అదేంటో ఇక్కడ ఆ రూల్సే డిఫరెంట్ అనమాట. అందుకే ఇంకా మనం ఫోన్లు కాపాడుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా వీడియోలు తీసుకుంటూ పోవాలి. సో మన ప్రిఫరెన్స్ అంతవరకే, ఇంకా ఫోటోలు వీడియోలకు అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నమాట. అందుకే జస్ట్ ఈ మొత్తం తిరుగుతూనే ఉన్నాము. ఇంకా రోడ్లు మొత్తం తిరిగేసాము. ఇక్కడ అంత సిటీ మనకి చాలా అనిపిస్తుంది. స్ట్రీట్స్ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే అంటే ఈ జనాలలో మనకి ఎంత దూరం తిరిగినా దాదాపుగా 10 కిలోమీటర్స్ తిరుగుంటాము. లండన్ జూ కానీ అక్కడి నుంచి పొద్దున్న నుంచి మనం వచ్చింది ఆఫ్టర్నూన్‌లండి. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు దాదాపుగా 5-7 కిలోమీటర్స్ తిరుగుంటాము. 5-7 ఇంకా ఎక్కువే అయ్యుంటది కానీ తక్కువగా కాదు. మీరు అంతనా అని అనుకోవచ్చు. మనకి తెలియకుండానే తిరిగేస్తా ఉంటామండి. ఇక్కడ కాళ్ళు నొప్పులు అనేది అనిపించవనమాట. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు. ఆ జనాల్లో దాటుకుంటూ మనము ఒక ఎక్సైట్‌మెంట్‌గా కొంచెం క్యూరియస్‌తో తిరుగుతూ ఉంటాం కాబట్టి షాపింగ్‌లో కానీ అట్లా తిరుగుతుంటాం కాబట్టి అంత అనిపించదు. మనం ఎవ్వరం లేకుండా ఊరికే నడవాలి అంటే చాలా నీరసం అయిపోతాం, టైర్డ్ అయిపోతాము. కానీ జనాలలో తిరుగుతూ ఒక ఇంట్రెస్టింగ్‌తో తిరిగితే అస్సలు అనిపించదు. పిల్లలు కూడా అట్లానే అలవాటైపోతది. ఇది ఈ రోజు ఏం కొత్త కాదు. ఎవ్రీడే వాళ్ళకి అలవాటైపోతూ ఉంటదనమాట. సో అట్లా తిరుగుతూ ఉన్నామనమాట. ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీటే మొత్తం మేము ఒక్కసారి కాదు 2 సార్లు ముందుకి, వెనక్కి ఒక లైన్ నుంచి అటు వెళ్ళిపోవడము, అన్ని షాపులు చూసుకోవడము, మళ్ళీ వెనక్కి రావడము. ఇట్లా తిరిగిన లైన్‌లోనే తిరిగి, తిరిగి, తిరిగి రెజెంట్ స్ట్రీటు, పికాడిల్లీ సర్కస్, ఇంకా ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీటు ఇవన్నీ అనమాట.
సిటీ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం తిరిగేస్తూ ఉంటాము. తెలీదు, తెలియకుండానే తిరిగేస్తూ ఉంటాం. లండన్ జూ, క్యామ్డెన్ మార్కెట్ నుంచి లండన్ జూకి వెళ్ళి, లండన్ జూ నుంచి రెజెంట్ పార్క్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడ సిటీలోకి వచ్చేసి ఇదంతా మీకే. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళామంటే టొటెంహామ్ కోర్ట్ వరకు వెళ్ళామన్నమాట. మొత్తం ఈ ఏరియా మొత్తం తిరిగేస్తే ఈజీగా అయిపోతుందండి. దాదాపుగా మనకి తెలియకుండానే తిరిగేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనము బస్సులు పట్టుకొని ఆటోలు పట్టుకొని తిరగాలంటే కుదరదు. ట్రాఫిక్ కూడా అట్లానే ఉంటుంది. సిటీలో తిరగాలంటే అస్సలు కుదరదనమాట. ఇదే మంచిది, బెనిఫిట్ మంచిగా ఉంటుందన్నమాట. తిరుగుతూ ఉంటే మంచి వాకింగ్ అనిపిస్తుంది, ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. సో కాకపోతే వీకెండ్స్ ఎప్పుడు చూసినా జనాలు ఎక్కువే, కాకపోతే ఈ క్రిస్మస్ మంత్స్లో ఇంకొంచెం ఎక్కువ అనమాట. సో ప్రతి ఒక్కటి యాక్చువల్గా అయితే క్రిస్మస్ అయిపోయిన తర్వాత సేల్స్ ఉండేటివి. ఇప్పుడైతే క్రిస్మస్ 1 వీక్ ముందు నుంచే క్రిస్మస్ ఉందనగానే ఫుల్ డిస్కౌంట్లు పెట్టేశారు. H&Mలో అయితే 50% సేల్ పెట్టున్నారు. అయితే వీటిలో వెతుక్కోవాలంటే నాకు అసలు ఎందుకో ఇంట్రెస్టే రాదు. వెళ్ళి చూసొచ్చాము. అదేంటో అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్కి షాప్స్ ఎక్కువ. ఎక్కడ చూసినా కూడా వాళ్ళకే కలెక్షన్ ఎక్కువ, వాళ్ళకే షాపులు ఎక్కువ ఉన్నాయి. షాపులు లేడీస్ కోసమే పెట్టున్నారు కానీ మెన్స్కి తక్కువ ఉన్నాయి, ప్లస్ కిడ్స్కి చాలా చాలా తక్కువ ఉన్నాయి. నాకు అనిపిస్తుంది కిడ్స్ వేర్ ఏమున్నాయి ఇక్కడ అసలు అని చెప్పి. నాకైతే కిడ్స్కి వెతుక్కోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. నాకు షాపింగే చేయాలనిపించదు. పిల్లల కోసమే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటా. వాళ్ళకి సరైనవి నాకు అంతగా దొరకవన్నమాట. ఒక షర్ట్ ఉంటుంది, ఒక ప్యాంటు అంతే. లేడీస్ గర్ల్స్కి కూడా అట్లానే ఉంటున్నాయండి. అంతగా నాకు జరా, H&M ఇంకా ఇవన్నీ అన్నీ తిరిగేసామన్నమాట షాపులన్నీ. కాకపోతే అక్కడ నేను ఎక్కడ వీడియోలు తీయలేదు. అన్నీ సేల్స్లో పెట్టేసి ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఉంటాయి. జనవరి 1st వీక్ వరకేమో కొంచెం సేల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా వింటర్ సేల్ కూడా మళ్ళీ నడుస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వింటర్కి కానీ, ఇంకా ఇప్పుడు వింటర్ అప్పుడే అయిపోలేదు కదండి, ఇంకా దాదాపుగా మార్చి ఏప్రిల్ వరకు వింటర్ ఉంటుంది. సో మంచిగా వింటర్ క్లోత్స్ అన్నీ ఇప్పుడు సేల్ వచ్చేస్తాయి. మంచిగా తీసి పెట్టుకోండి, యూజ్ అవుతాయి. నేనైతే అట్లానే తీసి పెట్టుకొని, ఇవన్నీ లాస్ట్ ఇయర్ కొన్నవే ఇవన్నీ. సో ఇప్పుడు వింటర్ మిడిల్లో ఉండగానే ఇప్పుడు క్రిస్మస్ సేల్ అని, వింటర్ సేల్ అని ఇప్పుడు వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటాయి, కానీ అంత ఎక్కువ ఉండవు అప్పుడు కలెక్షను. ఇప్పుడు పెట్టేదే కొంచెం ఎక్కువ కలెక్షన్ పెడతారు. వింటర్ అయిపోయిన తర్వాత కొంచెం తక్కువ ఉంటాయి, కానీ సమ్మర్ సేల్ కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటాయి అనమాట. ఎక్కడ కొంచెం లైట్లు కనిపించిన ఆ లైట్ల కిందకి వెళ్ళడము, వీడియో పెట్టుకోవడము, తీసుకోవడం. ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో తీసుకోలేదు. ఏవో 2-3 ఫోటోలు తీసుకున్నాం అంతే. ఇక్కడ చూసారు కదా, మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూడండి, సేమ్ ఇదే డెకరేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వీడియో ఉండొచ్చు. సో స్నాక్స్ తెచ్చుకొని ఉంటే ఇంకా ఆకలేస్తుందని అప్పుడప్పుడు తీసుకోవడం, నోట్లో వేసుకోవడము, అవే బ్యాగ్ తగిలించుకొని ఉంటాం అనమాట ఎప్పుడు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు స్నాక్స్ అడుగుతూ ఉంటారు. మనం ఎక్కడ పడితే అక్కడ షాపుల్లోకి వెళ్ళి కొనలేము. సో అసలు నిజంగా చెప్పాలంటే ఎంత పెద్ద క్యూ లైన్లు ఉంటాయంటే ఇక్కడ మీకు చూపిస్తాను మళ్ళీ బజార్కి వెళ్ళిన తర్వాత. చాలా చాలా పెద్ద క్యూ లైన్లు. నేను ఇక్కడ ఇది లిస్టర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ మార్కెట్, ఇది ఫేమస్. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ కూడా మీకు వీడియో పెట్టా. ఇక్కడంతా ఫొటోస్ తీస్తూ ఇవన్నీ కొంచెం ట్రాప్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అండి. ఆటోలు కానీ ఈ పిక్చర్స్ గీయడం ఇవన్నీ చాలా వరకు ట్రాప్ చేస్తారు. సో ఇలా మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చేసి మనకి ఫ్రీగా ఇస్తున్నట్టు ఇచ్చి ఇంకా డబ్బులు కట్టమంటారు. సో లేవు అని చెప్పినా ఒప్పుకోరు. వాళ్ళు స్కాన్ చేయమని అదని ఇదని చాలా ఫ్రాడ్ జరుగుతుంటాయి ఇక్కడ. సో అట్లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ కూడా గిఫ్ట్లు ఇచ్చినా, ఏవైనా ఫొటోస్ తీసుకుంది రాండి అని చెప్పి పిలిచినా ఎక్కడ ఒప్పుకోండి. వీళ్ళు ప్రతి ఈవెంట్, ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ లిస్టర్ స్క్వేర్లో వీళ్ళిద్దరు ఉంటారండి, ఈ కపుల్స్. మనం వాళ్ళతో ఫోటో తీసుకుంటే అక్కడ మనీ వేయాలన్నమాట. చూడండి స్కానర్లు కూడా పెట్టేసుకున్నారు. మనం మనీ అయితే కార్డు ద్వారా కూడా స్వైప్ చేయొచ్చు అనమాట. అట్లా ఉన్నారు జనాలు అయితే. సో ఈ క్రిస్మస్ మార్కెట్ లోపలికి వెళ్దామంటే ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. సరే అక్కడ ఏదన్నా ఫెస్టివల్ ఏమైనా ఈవెంట్ జరుగుతుందా అంటే కాదు. వీళ్ళందరూ ఎందుకు నిల్చున్నారో తెలుసా? ఫుడ్ కోసం అండి. ఓన్లీ ఫుడ్ కోసము ఆ క్యూ లైన్ అనమాట.
ఇంకా అక్కడ వెళ్ళలేంలే అని చెప్పి బ్యాక్ సైడే చైనా టౌన్ ఉంటే ఆ చైనా టౌన్‌లోకి వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద క్యూ లైన్‌లు ఉన్నాయో అసలు హోటల్స్ ముందు. ఒక్క హోటల్ ముందు కూడా వదలలేదండి. మనం ఏదన్నా ఒక హోటల్ అయితే దానికి పేరుందిలే ఉన్నారనుకోవచ్చు. ప్రతి ఒక్క హోటల్ మీద క్యూలు కట్టేసున్నారు. మనం ఎక్కడన్నా షాప్‌లోకి వెళ్దామన్నా అస్సల ఇంకా వాళ్ళు తిని, వాళ్ళు బయటకొచ్చే, వీళ్ళు వెళ్ళి ఎప్పుడుకొస్తారో వీళ్ళు మనమైతే ఇంకొక షాప్ అవుతదిలే ఇది కాకుంటే అనుకుంటాము. కానీ వాళ్ళది కాదండి. వెళ్ళాలనుకుంటే ఇంక అంతే గంటలు గంటలైనా క్యూ లైన్‌లో నిలబడతారు. వీళ్ళ పేషెన్స్‌కి అంతే ఉండదు. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకైతే నేరుగా టొటెమ్ కోర్ట్‌కొచ్చాము. సిటీకొచ్చిన వాళ్ళైతే ఈ టొట్టెహామ్ కోర్ట్ అయితే మిస్ అవ్వకండి. ఈ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్ అండి. ప్రతిసారి వీళ్ళు ఈ 4డీ స్క్రీన్ అయితే మారుస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇదైతే మిస్ అవ్వకండి. ఖచ్చితంగా టైమ్ స్పెండ్ చేయండి. ఒక 30 మినిట్స్ మీకు మంచిగా ప్రతి ఒక్కటి ఇమేజ్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. నేనైతే ప్రతిసారి టౌన్‌కెళ్ళినప్పుడు ఇది మిస్ అవ్వకూడదనే అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయినప్పుడు పిల్లలు అట్లా వెళ్ళకుండా ఉన్నాం కానీ, వెళ్ళిన ప్రతిసారి వెళ్తూనే ఉన్నాను. నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్. వెళ్ళిన ప్రతిసారి ఒక్కసారి చూసిన ఇమేజ్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ అయితే రాదు ఇక్కడైతే. నాకది నచ్చుతది. సో, భలే ఉంది కదా! వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇదైతే. నాకు ఇందుకోసమే వస్తా ఉంటాము కోర్ట్‌కైతే. ఎదురుగానే మనకి స్టేషన్ కూడా ఉంటది. సో, అదనమాట. ఇంకా అక్కడి నుంచయితే ఇంకా కాసేపు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి దీంట్లోనే గేమ్స్ వస్తుంటాయి. పిల్లలు అయితే ఆ స్కాన్ చేసి గేమ్స్ కాసేపు ఆడారు. అంతవరకు మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇదండి వీడియో. మీకు వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.